హెల్త్ న్యూస్ మీకోసం. వయసు పైబడుతున్న కొద్దీ మనలో చాలా మందికి మలబద్ధకం అనేది సమస్యగా మారుతుంది. మలబద్ధకం మొదలయ్యాక సకల రోగాలు తలుపు తట్టడం మొదలవుతాయి. మలబద్ధకం తగ్గటానికి పీచు ఎక్కువగా లభించే ఆహారాలను తీసుకోవాలని చెబుతూ ఉంటారు చాలామంది. మలబద్ధకానికి పీచు పదార్థం తిరుగులేని పరిష్కారం అనే మాట ప్రపంచవ్యాప్తంగా వినిపించేదే. అయితే అందులోని నిజానిజాలను నిర్ధారించేందుకు అమెరికాలోని మాస్ జనరల్ బ్రిగమ్ పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా 96,000 మంది పైన సుమారు 12 ఏళ్ల పాటు పరిశోధనలు నిర్వహించారు. మలబద్ధకంతో బాధపడుతున్న వ్యక్తుల ఆహారపు అలవాట్లను లోతుగా పరిశీలించారు. వారి ఆహార పద్ధతుల్ని కాయగూరలు, ధాన్యాలు, కొవ్వులతో కూడిన మెడిటరేనియన్, పూర్తి శాకాహారం, ప్లాంట్ బేస్డ్, పీచు పదార్థాలు ఎక్కువగా లభించే లో క్యాలరీ ఫైబర్, వేపుళ్లు ఎక్కువగా ఉండే ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటూ 4 రకాలుగా పరిశోధకులు విభజించారు. ఫలితాల్ని పరిశీలించినప్పుడు అందరూ అనుకున్నట్లు కాక తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న ఆహారంతో పోలిస్తే అన్ని పోషకాలు సమతులంగా లభించే మెడిటరేనియన్ ఆహారమే మలబద్ధకాన్ని సమర్థంగా అడ్డుకోగలదని శాస్త్రవేత్తలు సోదాహరణంగా చెబుతున్నారు. మలబద్ధకం సమస్యగా మారినప్పుడు రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఆహారంలో పీచుతో పాటు ఆకుకూరలు కూడా తగు మొత్తంలో ఉండాలి. కాయగూరలు, కొవ్వు పదార్థాలు కూడా తగు మోతాదులో ఉండేలా చూసుకోవాలి. మలబద్ధకం తగ్గడానికి ఒక్క పీచు మాత్రమే సరిపోదు. రోజువారీ ఆహార పళ్లెంలో అన్ని పోషకాలు సమపాళ్లల్లో అందేలా చూసుకోవాలి. అప్పుడే మలబద్ధకాన్ని తగ్గించుకోగలమని పరిశోధకులు తెలిపారు.